నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. నేను మీ సంపత్ కుమార్. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా హైదరాబాద్లో భాగ్యనగర శ్రీరామనవమి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో సీతారాంబాగ్లోని సీతామందిరం ఆధ్వర్యంలోనైతే ఆ ఉత్సవ కమిటీ ఏర్పాటు చేశారు. ఇక ఈ ఉత్సవాలకు రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా కూడా ఆయన వారి ధర్మపత్నితో హాజరయ్యారు. అలాగే సిపి సజ్జనార్తో పాటు పలువురు ప్రముఖులు భక్తులు కూడా పెద్ద ఎత్తున హాజరై ఇక్కడ శ్రీరాముల వారి కళ్యాణంలో పాల్గొని శ్రీరాముల వారి శోభాయాత్ర కార్యక్రమంలో అయితే జెండా ఊపి ప్రారంభించడం జరిగింది. ఇక ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క సీతారాముల కళ్యాణం సందర్భంగా శ్రీరామనవమి సందర్భంగా ఈ శోభయాత్ర సీతారాంబాగ్తో పాటు ఆకాశపురి హనుమాన్ అలాగే మంగళహాటి యాత్ర మీదుగా ప్రధాన కూడేరులో పెద్ద ఎత్తున అయితే ఆ యొక్క యాత్ర అయితే జరగనున్నట్టుగా తెలుస్తుంది. ఇక దీంట్లో ముఖ్యంగా మనకందరికీ తెలుసు, హైదరాబాద్లో శ్రీరామనవమి వచ్చినట్టే హనుమాన్ శోభయాత్ర కావచ్చు, శ్రీరామనవమి శోభయాత్ర పెద్ద ఎత్తున ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే రాజాసింగ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అయితే జరుగుతుంది. అయితే ఈ శోభయాత్రకు హైదరాబాద్ సిటీ కమిషనర్ తరఫున దాదాపు 3,000 మంది పోలీస్ సిబ్బందిని కూడా భద్రత ఏర్పాట్లు చేసినట్టుగా సిటీ కమిషనర్ సిపి సజ్జనార్ కూడా చెప్పినట్టు మనకు తెలుస్తుంది. 3,000 మంది పోలీసుతో పాటు అడుగడుగున పోలీసులు రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయడం, ఆక్టోపస్తో పాటు తదితర పోలీస్ సిబ్బందులను కూడా నిఘా వర్గాన్ని కూడా ఏర్పాటు చేసినట్టుగానైతే మనకు తెలుస్తుంది. ఇంతకుముందు కూడా ఇక్కడికి సిపి సజ్జనార్ వచ్చి తనిఖీలు చేసి ఆయన అయితే ఇక్కడ భద్రతా ఏర్పాట్లను కూడా పర్యవేక్షించినట్టుగా తెలుస్తుంది. ఇక ఏదేమైనా ఈరోజు భాగ్యనగర్ ఉత్సవ కమిటీ సమితి ఆధ్వర్యంలో మాత్రం పెద్ద ఎత్తున సీతారాముల శోభయాత్ర జరగనున్నట్టుగా మనకు తెలుస్తుంది.